హైదరాబాద్ కేటీఆర్కు మధ్య విడదీయరాని బంధం పెనవేసుకున్నది. ఇక్కడి ప్రజలు కేటీఆర్ను తమ ఇంట్లో వ్యక్తిగా స్వీకరించారు. ఒక్క క్లిక్తో సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. ఎంతో మంది కష్టాలను తీర్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేటీఆర్ రోడ్ షోలతో నగరవ్యాప్తంగా ప్రచారం చేసి బీఆర్ఎస్ను గెలిపించారు. ఈసారి కూడా లోక్సభ బరిలో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి ఫలాలు కేసీఆర్ పాలనలో ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పాలనలో ఎలా ఉన్నాయి అనే అంశాలపై ఓటర్లను చైతన్యం చేస్తున్నారు. కేటీఆర్ రోడ్ షోలకు ప్రజల్లోనూ విశేష స్పందన వస్తున్నది. తమ కండ్ల ముందే కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలు వెలవెలబోతుంటే కేటీఆర్ ప్రచార కార్యక్రమాలు మాత్రం జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న కాంగ్రెస్ పెద్దలు లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే అంచనాకు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆ చిన్న పిల్లోడు అంటున్నాడు జై తెలంగాణ అని. మీ అందరికీ ఏమైంది? గట్టిగా జై తెలంగాణ. ఆ చిన్న బాబుని చూడండి, ఎంత చిన్నగా ఉన్నాడు. వాళ్ళ నాన్న భుజం మీద కూర్చున్నాడు. జై తెలంగాణ. ఇంతేనా మీ ఎల్బీ నగర్ సౌండ్ అంతా? ఇంతేనా? జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకే. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. బాగున్నారా అందరు? ఎల్బీ నగర్లో అందరు బాగున్నారా? మీరు బాగానే ఉన్నారు. బాగా ఎక్కువలు పెడుతున్నారు. గౌరవనీయులు పెద్దలు, గొంతు పోతుందిరా నాయన 4 రోజులు ఆపు. గౌరవనీయులు పెద్దలు, ఎల్బీ నగర్ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ అందరూ ఎంతో ప్రేమతో మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించిన గౌరవనీయులు, అభివృద్ధి కాముకులు, ఉత్సాహవంతులు, ఎల్లవేళలా కేవలం ప్రజల కోసం తప్ప తన వ్యక్తిగతంగా ఎన్నడూ ఏ ఒక్క ఆలోచన కూడా చెయ్యని గౌరవనీయులు పెద్దలు అన్న శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మన అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైనున్న గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు బొగ్గారపు దయానంద్ గుప్తా గారు, వేదిక పైనున్న గౌరవనీయులైన కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, ఈరోజు ఎల్బీ నగర్లో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అభిమానానికి, మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలు. ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు మీకు ఒక విషయం గుర్తు చేసినారు. 4.5 నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్లు అయినప్పుడు ఆనాడు సుధీర్ అన్న గెలుపు కోసం ఇదే ఎల్బీ నగర్కు అందరం కూడా వచ్చి ప్రచారం చేసినాం. ఆనాడు మీ అందరూ అభిమానంతో ఆశీర్వదించి సుధీర్ రెడ్డి గారు గెలవాలి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, 3వసారి కేసీఆర్ అయితేనే హైదరాబాద్ బాగుంటుంది, కేసీఆర్ అయితేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతో మీరు మాకు అవకాశం ఇచ్చినారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వలేదు. 16 సీట్లు ఈ గులాబీ జెండాకు, గులాబీ కండువాకు కేసీఆర్ గారికే మీరు ఇచ్చినారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు జిల్లాలలో కొంతమంది మన సోదరులు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, పెద్ద మనుషులకి నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, రైతులకు రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు అని నమ్మబలికినారు, కింటాల్కు 500 బోనస్ అన్నారు. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి స్వల్ప తేడాతో, కేవలం 1.8% తేడాతో అధికారంలోకి వచ్చినారు. సరే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో మీరు మీ దయ ఉన్నన్నాళ్ళు ఎవరిని ఉండమంటే వాళ్ళు ఉంటారు, మీరు వద్దనన్నాడు ఎవరైనా తప్పుకోవాల్సిందే. అట్లాగే
తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు మనకు కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి మనం కూడా జరిగి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక మంచి ప్రతిపక్షంగా పనిచేయాలని ఆలోచన చేసినాం. కానీ దురదృష్టం ఏమంటే ఇదే రేవంత్ రెడ్డి గారు 4.5 నెలలుగా మీరు చూస్తా ఉన్నారు ఆయన మాటలు ఆయన చేతలు. ఒక్కటంటే ఒక్క మాట ప్రజలకిచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా 100 రోజుల్లో నిలబెట్టుకుంటామనే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా ఇవాళ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు స్వయాన వాళ్ళ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణకు వచ్చినారు. వచ్చి రాహుల్ గాంధీ చేత కూడా ఇవాళ పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పిస్తా ఉన్నారు. నేను పొద్దున టీవీలో చూసిన రాహుల్ గాంధీ గారు నిర్మల్కి వచ్చినారు. నిర్మల్కి అక్కడ మాట్లాడుతున్నాడు బహిరంగ సభలో నెలకు 2,500 రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో మేము వేస్తున్నాము తెలంగాణలో అని ఇవాళ రాహుల్ గాంధీ చెప్తుంటే నవ్వాలనో ఏడవాలనో నిజంగా కూడా అర్థం కాలేదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో నెలకు 2,500 రూపాయలు వచ్చిందా? వచ్చిందా? నెలకు 4,000 పెద్ద మనుషులకు వచ్చిందా? పెళ్లి చేసుకుంటే తులం బంగారం వచ్చిందా? మా చెల్లెళ్లకు స్కూటీలు వచ్చినాయా? రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగిందా? క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి? వాస్తవాలు ఇట్లుంటే స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ఇవాళ పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజల విజ్ఞతను మన తెలివితేటలను కూడా తక్కువ అంచనా వేస్తూ వీళ్ళు పిచ్చోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు అన్నట్టుగా పచ్చి అబద్ధాలు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో వస్తారు, పాపం మీకేమో విషయం తెలియదు, అక్కడ వాళ్ళు ఏం రాసిస్తే అది చదువుతావు, నీకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు, అసలు మీ ముఖ్యమంత్రి ఎలక్షన్లు అయిపోయాక నీతో ఉంటాడో బీజేపీలకు జంపు కొడతాడో కూడా నీకు తెలియదు. ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను, నేనేమి అక్కస్తో అంటలేను, ఉత్తగానే అంటలేను. పాపం రాహుల్ గాంధీ నిజంగానే అమాయకుడు, ఆయనకి ఏం ఎరకలేదు. మీరు చూడండి ఏం జరుగుతుందో. ఏమంటున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఢిల్లీలోనేమో చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ చోర్ హై అంటాడు, అంటే మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై 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 చౌకీదార్ చోర్ నహీ హై, చౌకీదార్ హమారే బడే బాయి హై, మా పెద్దన్న మోడీ నా పెద్దన్న అంటుంది. రాహుల్ గాంధీ కాదట పెద్దన్న, మోడీ పెద్దన్న అయిపోయిండు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయినాక. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. గౌతమ్ అదానీ అనేటోడు మోడీని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచుకుంటున్నాడు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? లేదు లేదు, గౌతమ్ అదానీ చాలా మంచివాడు, గౌతమ్ అదానీ ఫ్రాడ్ నహీ హై, గౌతమ్ అదానీ మేరే ఫ్రెండ్ హై, నేను ఆయన దోస్తులం, తెలంగాణలో రేపు సింగరేణిని ఇంకా పెద్ద పెద్ద ఇతర సంస్థలను ఆయన కట్టబెట్టడానికి దోస్తాన చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అంటారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? గుజరాత్ మోడల్ బేకార్ హై అంటాడు, గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? నై 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 గుజరాత్ మోడల్ షాందార్ హై, తెలంగాణకో భీ హమ్ ఉసీ రాస్తే పే లే జాయేంగే. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, అసలు ఈ రాహుల్ గాంధీకి నిజంగా రేవంత్ రెడ్డి గురించి వాస్తవాలు తెలిసినట్టు లేవు. ఇక్కడ మొత్తం మెట్రో పిల్లర్ల మీద ఇప్పుడు నేను రాంగ చూసిన ఎల్బీ నగర్ల నాగోల్ల మెట్రో పిల్లర్ల మీద రాసుకున్నాడు రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసిన 100 రోజుల్లో అని ఇలా మళ్ళొక్కసారి మనల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి మన ఆడబిడ్డలకు 4 నెలలకు 2,500 రూపాయల చొప్పున ఇప్పటికే మీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా పెద్ద మనుషులకు జనవరి నెలలో 4,000 రూపాయలు ఇచ్చుడు కాదు, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. వాళ్ళకు కూడా నెలకు 4,000 చొప్పున 16,000 రూపాయలు బాకీ ఉన్నాడు. 1,50,000 పెళ్లిలైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొన్నటిదాకా ముహూర్తాలు బాగుండే, 1,50,000 పెళ్లిలైనవి. మరి 1,50,000 మంది ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మా ఆడబిడ్డలు స్కూటీలు, మా ఆడకూతుర్లకు స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు దిక్కులేవు కానీ మళ్ళీ హైదరాబాద్లో లూటీ మాత్రం చాలు అయింది. హైదరాబాద్లో కాంగ్రెస్ వాళ్ళు బిల్డర్లను దోసుకున్నాడు మాత్రం
పక్కా చాలు అయింది. అందుకే నేను అంటా ఉన్నా, మీరేదైతే బాధపడుతున్నారో, మీరేదైతే మనసు నిండా ఉందో, మేము హైదరాబాద్లోనైతే చక్కగానే ఓటేసినాం, ఈ పక్కకు జిల్లాలలో ఏమైంది, వాళ్ళెందుకు ఆలోచించలేదు అనే బాధ మీ మనసులో ఉన్నది నాకు తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్నడన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య ఉండేదా? ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ రాగానే కరెంటు సమస్య చాలా అయిందా? ఇళ్లలో కరెంటు పోతుందా లేదా? పోతుందా? ఇవాళ మా ఇంట్లో కూడా 5 సార్లు పోయింది. పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. పక్కకెళ్ళి నా భార్య కూడా తిడుతుంది నన్ను, ఏం పని చేసిరా మీరు, ఆయనతో గెలిస్తే బాగుండు కదా అంటే. నేనేమంటున్నానంటే కరెంటు సమస్య చాలా అయింది, మంచినీళ్ళ సమస్య చాలా అయింది. నేను చెప్పేది కరెక్టేనా? మంచినీళ్ళ సమస్య విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు. మనం ఉన్నప్పుడేమో, కేసీఆర్ ఉన్నప్పుడేమో 20,000 లీటర్ల వరకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినాం పేదవాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరు ట్యాంకర్ బుక్ చేసుకోండి, 2,000 రూపాయలు కట్టండి, నేను 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తాను ఇంటికి అంటుండు. ఏమన్నా సిగ్గున్నదా ముఖ్యమంత్రి గారు? మేము నిర్మించిన బ్రహ్మాండమైన రిజర్వాయర్లు ఇదే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీళ్ళ సమస్యకు పరిష్కారం చూపెట్టినాం. ఇవాళ ఈ చేతగాని ప్రభుత్వం కృష్ణా జలాలను, గోదావరి జలాలను తీసుకొచ్చే చేత కూడా అయితలేదు, నీళ్ళు ఇచ్చేందుకు కూడా చేతనైతలేదు. కరెంటును బ్రహ్మాండంగా అద్భుతమైన కొత్త సబ్ స్టేషన్లు కట్టినాం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టినాం. ఆ కరెంటు కూడా ఇచ్చే తెలివి రేవంత్ రెడ్డి గారికి లేదు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నా కోసం చెప్పవలసిన అవసరం లేదు. నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్న వాళ్ళు అని ఆలోచించే వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టండి. బలవంతం ఏం లేదు, మీ ఇష్టం. బలవంతం ఏం లేదు, మీ ఇష్టం. నిజమేనా? గట్టిగా పెట్టండి. పక్కానా? ఇది పక్కా, ఏం అనుమానం. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? అయితే నేను మీకు ఒకటే ఉపాయం చెప్తా, ఒక ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్లకు నేను దండం పెట్టి ఒకటే చెప్తున్నా, మీ అందరూ కలిసి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తే మొత్తం రాష్ట్రంలో 10-12 పార్లమెంట్ సీట్లు మాకు అప్పచెప్తే 6 నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు. మళ్ళీ మీరు అనుకున్నది జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగానే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇలా గ్రామాలలో రైతులు బూతులు తిడుతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ కాదు, రైతు బంద్ వేసే తెలివి కూడా లేదు నీకు సన్నాసి అని రేవంత్ రెడ్డి గారిని నేను ఆ భాషలో మాట్లాడలేను, కానీ నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు. అందుకే నేను అంటున్నా, గ్రామాలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటేసినరో వాళ్ళే తెలుసుకున్నారు. హైదరాబాద్ లో మీరు మాత్రం బ్రహ్మాండంగా సుధీర్ అన్నకు ఎల్బీ నగర్ లో గెలిపించారు, మొత్తం హైదరాబాద్ లో కేసీఆర్ అభ్యర్థుల్ని గెలిపించారు. మీ అందరికీ నేను దండం పెట్టి చేసే విజ్ఞప్తి ఒకటే, కాంగ్రెస్ ను ఒకసారి నమ్మి మోసపోయింది తెలంగాణ 4.5 నెలల కిందట. మొదటిసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పైతుంది. రెండవసారి అదే పార్టీ చేతిలో మళ్ళీ మోసపోతే మన తప్పైతుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి మోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిండు, ఇప్పుడు మళ్ళొక్కసారి రకరకాల మాటలు, రకరకాల డైలాగులు. ఆయన నిజంగా ఆయన మాటలు వింటే నవ్వాలా ఏడవాలా కూడా తెలుస్తలేదు రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా, ముఖ్యమంత్రి ఆ పదవిలోకి వచ్చిన తర్వాత కొద్దిగా గౌరవప్రదంగా, హుందాగా, మంచిగా మాట్లాడాలి. చిన్న వయసులో అవకాశం వచ్చింది, బ్రహ్మాండంగా నేను అదృష్టవంతుణ్ణి, ప్రజలకు సేవ చేస్తా అని మాట్లాడాలి. ఈ 4.5 నెలల్లో ఎన్నడన్నా ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడిండా? అన్ని చిల్లర మాటలు, ఉద్దెర పనులు, చిల్లర మాటలు, ఉద్దెర పనులు. ఏమంటాడు వచ్చి సెక్రటేరియట్కు, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, కానీ ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి, ఏం చేయాలి అంటూ. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువాలు కప్పుకొని ఎవరు తిరుగుతారో అర్ధరాత్రి లంక బిందెల కోసం? దొంగలు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇంకా విచిత్రం, ఆయన మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా కొడకల్లారా, పేగులు పేగులు కత్తిరిస్తా, మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులు వేసుకొని తిరుగుతాడా? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటీ కొట్టేటోనువా నాకు తెలియక అడుగుతా. ఇంత అన్యాయం మాటలా? ఇంకా దారుణం, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు.
అయితే నిన్నగాక మొన్న మా సూర్యాపేటలో ఎల్బీ నగర్లో చాలా మంది, ఇక్కడ నల్లగొండోళ్ళు మహబూబ్ నగర్లో చాలా మంది ఉంటారు, మీకు తెలుసు. సూర్యాపేట ఎక్కువ దూరం వెళ్ళేది ఇక్కడే. సో సూర్యాపేటలో నిన్నగాక మొన్న మరి బస్సులో ఒక జేబు దొంగతనం జరిగింది. ఒకవేళ పాకెట్ కొట్టేసింది. కొట్టేసి ఇక ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సు కాబట్టి 40 మంది ఎక్కే కాడ 90 మంది ఎక్కుతాను. మరి 90 మంది ఎక్కినాక ఇక మొత్తం రష్ ఉన్నది. ఆ రద్దీలో కూడా జేబు దొంగ మోపోయిండు. ఆయనతో జేబు కట్ చేసిండు. కట్ చేస్తే ఆయనతో అందరు పట్టుకున్నారు. పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండు. పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ పిల్లగాన్ని గట్టిగా పట్టి 4 చంపి తీ మొత్తం అన్నారు. మొత్తం వెతికిండ్రు, ఏం దొరకలేదు. ఆ పిల్లగాని మీద పర్సు దొరకలే, పైసలు దొరకలే, కానీ జేబుల కత్తెర మాత్రం ఉన్నది. ఆ పిల్లగాన్ని అడిగినట, అరే తీరా అన్ని అంటే నేనేం దొంగతనం చేయలేదు సార్ అన్నట. మరి కత్తెర ఎందుకు పెట్టుకున్నావు జేబులా అన్నారట. అవు సార్, రేవంత్ రెడ్డి పెట్టుకుంటే తప్పలేదు, నేను పెట్టుకుంటే తప్పా సార్ అని జేబు దొంగ కూడా దబాయిస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, అయ్యా జేబులో కత్తెర పెట్టుకొని తిరగకు, డేంజరు, జర్ర అటు ఇటు అయితే చాలా డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారి కథనేమో గిట్లుంది. ఇక ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పెద్ద ఆయన, మొత్తం భారతదేశాన్ని 10 ఏళ్ల నుంచి పిచ్చోళ్ళని చేస్తున్న పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్నాడు. ఆయన పేరు నమో. నమో అంటే ఏందో ఎరికేనా? నమ్మించి మోసం చేసేటోడు. నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు. ఎన్నెన్ని మాటలు చెప్పిండు, ఎంతెంత కథలు చెప్పిండు మనకు 2014లా. आप मुझे प्रधानमंत्री बनाओ भाइयों बहनों मित्रों, मैं काला धन लाऊंगा, आप जन धन खाता खोलो, मैं धन धन 15 लाख डाल दूंगा అన్నాడా? పడ్డాయా? 10 ఏళ్ళు సరిపోలేదా? 15 లాఖకు 10 ఏళ్ళు సరిపోలేదా? వచ్చినాయి ఎవరికన్నా మొత్తం దేశంలో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అవి దిక్కులేవు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు, అది దిక్కులేదు. ధరలను తగ్గిస్తా అన్నాడు, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తా అన్నాడు. 60 రూపాయల డీజిల్ 105 అయింది, 74 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది. ఏమయ్యా మోడీ గారు, నీకు ఎందుకు ఓటేయాలి? 10 ఏళ్లలో నువ్వు తెలంగాణకి ఏం చేసినావు, భారతదేశానికి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చెప్పు అంటే చెప్పడానికి ఏమీ లేదు. ఇదే ఎల్బీ నగర్లో వరదలు వస్తే, మూసి వరదలు వస్తే మేము తిరిగినాం, నేను తిరిగినా, సుధీర్ రెడ్డి గారు తిరిగినాం. తిరిగి డబ్బులు మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా కొంత నష్ట నివారణ ప్రయత్నం చేసినాం. తాత్కాలికంగా కొన్ని కుటుంబాలకు సాయం చేసినాం. మోడీ గారిని అడిగినాం, మోడీ గారు అయ్యా హైదరాబాద్కు వరదలు వచ్చినాయి, మీరేమో గుజరాత్కి వరదలు వస్తే పై 1000 కోట్లు ఇచ్చినారు, మాకు కూడా ఇవ్వండి మోడీ గారు అని అడిగినాం. రూపాయి సహాయం చేయలేదు, రూపాయి సహాయం చేయలేదు. ఐటీఐఆర్ రద్దు చేసిండు హైదరాబాద్ది. మా ఐటీ రంగంలో ఇంకా పురోగతి వస్తుంది, మీరు ఊతం ఇవ్వండి, మీరు మాకు చేతి కర్రలాగా ఆసరాగా ఉండండి, దయచేసి అవకాశం ఇవ్వండి అని అడిగినాం. ఉన్నదాన్నే రద్దు చేసిండు. మా ఆడబిడ్డలు ఒక్క విషయం జాగ్రత్తగా వినాలా. ఇవాళ బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్న ఆయన ఎందుకు వేయాలన్నా నీకు ఓటు అంటే ఒక్కటే చెప్తాడు, మేము గుడి కట్టినాం, అయోధ్యలో గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి అంటాడు. మరి నేను అడుగుతున్న అక్కల్లారా, చెల్లెల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, గుడి కట్టడమే ఓటేయడానికి కారణం ప్రాతిపదిక అయితే అంతకంటే అద్భుతంగా పక్కనే ఇక్కడే 4 ఏళ్ల కిందట కేసీఆర్ గారి నాయకత్వంలో యాదగిరి గుట్ట కట్టుకోలేదా? మనం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? కట్టుకున్నాం. కానీ రాజకీయం చేసినాం ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని. కేసీఆర్ గారు కేవలం యాదాద్రి మాత్రమే కాదు, ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, అందులో రిజర్వాయర్లకు దేవుళ్ళ పేర్లే పెట్టిండు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్, కాళేశ్వరం, లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, పార్వతి బ్యారేజీ అని మొత్తం దేవుళ్ళ పేర్లే పెట్టిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మరొక ఆధునిక దేవాలయం, హైదరాబాద్కు మంచి ఇల్లు ఇచ్చే ప్రాజెక్టు, దాన్ని కూడా కట్టిండు. మరి ఒక్క ఆలయం కట్టినందుకే మోడీ గారికి ఓటేయాలంటే యాదాద్రి ఆలయంతో పాటు ఆధునిక దేవాలయాలు లాంటి ప్రాజెక్టులను కట్టిన కేసీఆర్ గారికి ఓటేద్దాం. మరి ఆలోచించండి. ఇంకొక మాట దయచేసి మనసుకి ఎక్కించుకోండి. మోడీ గారు చేసింది ఏంది 10 ఏళ్లలో అంటే అన్ని పిరం చేసిండు. ఇవాళ పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, ఇంట్లో వాడే ప్రతిదీ పిరమైంది. అందుకే ఇవాళ దేశంలోని ఆడబిడ్డలు నరేంద్ర మోడీ గారిని ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. ఆలోచించండి ఎట్లా.
మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు 2014లో మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు. క్రూడ్ ఆయిల్ అంటారు దాన్ని. క్రూడ్ ఆయిల్లోకి వెళ్ళి మనం శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ తీస్తాం. ఆ క్రూడ్ ఆయిల్ మన దేశంలో దొరకదు, బయట నుంచి తెచ్చుకుంటాం, గల్ఫ్ దేశాల నుండి. ఆ క్రూడ్ ఆయిల్ మోడీ ప్రధానమంత్రి అయినాడు బ్యారెల్ ధర $100. ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర 10 ఏళ్ల తర్వాత $84, అంటే $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గాలా పెరగాల? తగ్గాలా పెరగాల? క్రూడ్ ఆయిల్ తగ్గితే పెట్రోల్ డీజిల్ కూడా తగ్గాల. కానీ తగ్గిందా పెరిగిందా? ఎవరి పుణ్యం ఇది? మోడీ పుణ్యం కాదా? ఒకటి కాదు రెండు కాదు, 34% పన్ను విధించి స్పెషల్ సెస్ వేసి 30 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో సామాన్యుడు మీరు ప్రతిరోజు పెట్రోల్ బంకుకు పోయినా డీజిల్ కొట్టించుకున్నా మీకు ప్రతిరోజు మీ ముక్కు విండి 30 లక్షల కోట్లు వసూలు చేసినోడు నరేంద్ర మోడీ. ఎందుకయ్యా మోడీ గారు ఈ పైసలు అంటే నేను జాతీయ రహదారులు కడుతున్నా అంటాడు. మరి నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలను అన్నదమ్ములను, ఇప్పుడు మీరు విజయవాడ జాతీయ రహదారి మీద పోతారు, ఎన్ని దగ్గరలో టోల్ కట్టాలి? ఇక్కడి నుంచి విజయవాడ లోపల 4 దగ్గరలో కట్టాలి. ఎంత కట్టాలి? ఎంత? 1350 రూపాయలు. 350 రూపాయలు తమ్ముడు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి విజయవాడ పోయే లోపల 350 రూపాయలు కట్టాలి. మరి మన దగ్గర పెట్రోల్ మీద డీజిల్ మీద సుంకం వేసింది జాతీయ రహదారులు కట్టడానికైతే మళ్ళీ టోల్ ఎందుకు కడుతున్నావు రోజు? మళ్ళీ టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావు రోజు? దీనికి సమాధానం ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ 30 లక్షల కోట్లు ఏవైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో వసూలు చేసిందో దానితోని వాళ్ళు కట్టింది రోడ్లు కాదు. అండ్లకెళ్లే 14.5 లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ల రుణమాఫీ చేసిన వాడు నరేంద్ర మోడీ. అదానీలు అంబానీలు వాళ్ళ రుణాలు 14.5 లక్షల కోట్లు మాఫీ చేసిండు. ఇది నేను చెప్తే మీకు నమ్మశక్యంగా అనిపించదు. నేను చెప్పింది తప్పని ఎవడన్నా బీజేపీ నాయకుడు రుజువు చేస్తే, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, రేపు తెల్లారి ఇదే ఎల్బీ నగర్ లో నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మీ దగ్గర పెట్టిపోతా. నేను చెప్పింది అక్షర సత్యం. 10 ఏళ్లలో కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదవాళ్లను పీడించి పెద్దవాళ్లకు పెట్టిన వాడే నరేంద్ర మోడీ. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మతం పేరు మీద రాజకీయం, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం ఇది కాదు 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు చేయాల్సింది. నేనేం చేసినా ఈ దేశానికి చెప్పి ఓటు అడగాలి. నేనేం చేసినా మీ తెలంగాణకు చెప్పి ఓటు అడగాలి. ఎందుకు ITIR రద్దు చేసినావు? ఎందుకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే తెలంగాణకు? ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే తెలంగాణకు? ఎందుకు హైదరాబాద్కు వరదలు వస్తే ₹1 సాయం చేయలే? ఎందుకు మెట్రో విస్తరిస్తాం హైదరాబాద్ లో అంటే రూపాయి సహాయం చేయలే? మరి నీ పార్టీకి ఎందుకు ఓటేయాలి తెలంగాణ? ఆలోచించి ఓటేయండి. అక్షంతలు పంపంగానే, రాముడి బొమ్మ చూపెట్టంగానే ఆగం కాకండి. ఎందుకంటే వాస్తవం నేను చెప్పింది. ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే రేపు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది వాళ్ళ ఎజెండా. ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకు ఓటేస్తే. మరి హైదరాబాద్ యూటీ అయితే మళ్ళీ కేంద్రం లూటీ చేస్తుంది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీకు రేపటి రోజున తెలంగాణ గురించి గట్టిగా కొట్లాడేటోళ్ళు పార్లమెంట్లో ఉండాలి. ఆనాడు కేసీఆర్ గారు 2004లో పార్లమెంట్లో 5 పోయినరు కాబట్టే తెలంగాణ వచ్చింది. 5 ఎంపీలు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు 10-12 మంది గెలిస్తే 2 జరుగుతాయి. ఒకటి, రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలల్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు శాసిస్తారు. రెండవది, పార్లమెంట్ లో రేపటి రోజున మీ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు గొంతెత్తి కొట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి అందుకే మీ అందరినీ ప్రార్థించేది, మే 13 నాడు ఎట్లయితే సుధీర్ అన్నకు పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించిండ్రో రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించండి. దయచేసి ఆశీర్వదించండి. 10-12 సీట్లు మీరు మాకు అప్పచెప్పండి. ఎట్లా ఈ రాష్ట్రంలో మార్పులు రావో మేము చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఏ గుర్తు మనది? ఏ గుర్తు? కారేనా? 4వ నెంబర్ మీద ఉంది కారు గుర్తు. రాగిడి లక్ష్మారెడ్డి గుర్తు 4వ నెంబర్ మీద ఉంది బ్యాలెట్ లో. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పంతులు కలిసిండు, నాకు సంతోష్ నగర్ లో పంతులు కలిసిండు. ఆ పంతులు మీకు చెప్పమన్నాడు ఎల్బీ నగర్ లో. ఆయన ఏమన్నాడంటే 13 తారీఖు నాడు 4వ నెంబర్లో కారు ఉంది,
ఆ కారు గుర్తు దిక్కు కాకుండా అటు ఇటు ఎటు చూసినా కళ్ళు పోతాయని చెప్పమన్నాడు. తర్వాత నాకు తెలియదు, తర్వాత నా తప్పు కాదు, నన్ను అనొద్దు మీరు, ముందే చెప్తున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే